వారంతా దేశానికి వెలుగునందించి రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉంటారు. పనిలో భాగంగా పవర్ను తయారు చేసే వీరు పవర్ఫుల్ వెయిట్ లిఫ్టర్లుగా మారారు. అంతేకాదు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు తెస్తూ సింగరేణికి వన్నె తెస్తున్నారు ఈ నల్ల సూరీలు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు క్రీడల్లో రాణిస్తున్న వీరిపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. భూపాలపల్లి సింగరేణి డివిజన్లో వివిధ హోదాల్లో ఉన్న పలువురు ఉద్యోగుల్లో క్రీడల్లో విశేషంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బహుమతుల పంట పండిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహంతో వీరంతా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలైతే శక్తికి మించి బరువులు ఎత్తి ఆవురా అనిపిస్తున్నారు. కష్టం చేసే వారికి బరువులు ఎత్తడం ఈజీ అనుకుంటున్నారేమో. సింగరేణి భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ పవర్ లిఫ్టింగ్ లో తన పవర్ తో అద్దర కొట్టి స్ట్రాంగ్ ఉమెన్ అవార్డు గెలుచుకుంది. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు క్రీడల్లోనూ రాణించడం పట్ల ఉద్యోగులు క్రీడాకారులు సంతోషంగా ఉన్నారు. నా పేరు పోతుగంటి శ్వేత. నేను సింగరేణి ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. నా అపాయింట్మెంట్ వచ్చేసి 2022 జనవరిలో అయింది. ఫస్ట్ సింగరేణిలో గేమ్స్ ఉన్నాయి అన్నప్పుడు చెప్పినప్పుడు ఓన్లీ నేను త్రో బాల్ ఇవి మాత్రమే ఆడేదాన్ని. తర్వాత ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఉందని మా సూపర్వైజర్ అన్న, మా కోఆర్డినేటర్ రెడ్ అన్న వల్ల వాళ్ళకి తెలుసుకొని వాళ్ళు నాకు ఎంకరేజ్ చేసి పవర్ లిఫ్టింగ్లో నువ్వు చేయగలుగుతావు అని చెప్పి నాకు ప్రాక్టీస్ చేయించారు. చేయించినప్పుడు 2022-23లో నేను ప్రాక్టీస్ చేసి శ్రీరాంపూర్లో జరిగినప్పుడు టోటల్ సింగరేణిలో స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ వచ్చింది. తర్వాత 2023-24లో కూడా కోల్ ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. కోల్ ఇండియా నాగ్పూర్లో జరిగింది. అప్పుడు అంత ప్రతిభ కనబరచలేకపోయాను. ఈ సంవత్సరం జరిగిన 2024-25 కోల్ ఇండియా పోటీలలో నేను కోల్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి ఒరిస్సాలో ఎంసీఎల్లో జరిగింది. ఎంసీఎల్లో జరిగిన దాంట్లో 69 kgs కేటగిరీలో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఇదంతా మా సింగరేణి యాజమాన్యం వల్ల మరియు మా స్పోర్ట్స్ సూపర్వైజర్ అన్న, మా కోఆర్డినేటర్ రెడ్ అన్న వల్లనే జరిగింది. ఒడిశాలోని ఎంసీఆర్ కంపెనీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు కొత్తగూడెంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో మొదటి స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో జరిగే కోల్ ఇండియా పోటీలకు భూపాలపల్లి సింగరేణి డివిజన్ నుంచి 8 మంది ఎంపికయ్యారు. ఇందులో 2 బంగారు, 3 సిల్వర్, 1 కాంస్య పథకాన్ని సాధించారు. ప్రతిభ చూపిస్తున్న క్రీడాకారులకు సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. సింగరేణి క్రీడల సూపర్వైజర్ పర్షా శ్రీనివాస్ పర్యవేక్షణలో క్రీడాకారులకు పలు రకాల శిక్షణను అందిస్తున్నారు. వారు సాధించిన ఘనతలు, సాధించాల్సిన లక్ష్యాలు ఏంటో వారి మాటల్లోనే విందాం. ఈ 6 months నుంచి చాలా హార్డ్ వర్క్స్ చేస్తున్నాము. మా మైండ్ రిలీఫ్ కోసం మేము ఇట్లా అథ్లెటిక్స్ కి పాల్గొనడం వల్ల మాకు మైండ్ రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ పవర్ లిఫ్టింగ్ లో కోల్ ఇండియాకి మేము సెలెక్ట్ అయ్యాము. బ్రాంజ్ మెడల్ వచ్చింది. మాకు సపోర్ట్ చేస్తున్న శ్రీనివాస్ సార్, మా సూపర్వైజర్ శ్రీనివాస్ సార్, కోచ్ శ్రీనివాస్ రెడ్డి అన్న చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని పవర్ లిఫ్టింగ్కి పిలిచి మాకు కోచింగ్ ఇచ్చి మమ్మల్ని కోల్ ఇండియాకి సెలెక్ట్ చేశారు. ఇండియాలో పవర్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఇలా ప్రతిసారి సింగరేణి తరపు నుంచి వెళ్ళి మాకు మెడల్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా సింగరేణి నుంచి మాకు ప్రోత్సాహం వస్తూనే ఉంది. ఇలా 5 monthsకే నాకు ఇలా ఛాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా సింగరేణిలో జాబ్స్ ఇచ్చినందుకు, ఇలా ఇందులో కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నన్ను ఇలా ప్రోత్సహించిన శ్రీనివాస్ సార్కి, శ్రీనివాస్ రెడ్డికి, ప్రకాష్ అన్నయ్యకి, రమేష్ అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్ యూ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.